ఈరోజు 15వ వార్షికోత్సవం చేసుకోవడం జరిగింది. 48వ డివిజన్ ప్రజలతో, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో, పెద్దలు, పెదనాన్నలు, తాతలు, అమ్మమ్మలు అందరూ ఇక్కడికి భారీ ఎత్తున ఒక సుమారుగా 1000 మందితో ఈరోజు నేను ఇక్కడ 15వ వార్షికోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి వచ్చిన పెద్ద సంఖ్యలో వచ్చిన అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మీకు ఎల్లప్పుడూ కూడా నేను అందుబాటులో ఉండి మీకు ఎల్లప్పుడూ సహకారంగా ఎల్లవెల్లలా మీకు సహకారం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా నాకు ఇంత భారీ ఎత్తున మీరు వచ్చి నాకు స్వాగతం పలికి ఈ రోజున 15వ వార్షికోత్సవానికి మీరు వచ్చి స్వాగతించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది. రానున్న కాలంలో కూడా మీరు ఎల్లప్పుడూ మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మేము కూడా మీకు ఎల్లప్పుడూ మేనే కానీ మా మిస్సెస్ కానీ మీకు ఎల్లప్పుడూ ఈ డివిజన్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం మేము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి ఈ వార్షికోత్సవం అనే కాదు, ఇక్కడ మేము ముగ్గుల పోటీ కానీ, ఇంకా వినాయక చవితి కానీ, దుర్గామాత ఉత్సవాలే కానీ, బతుకమ్మ ఉత్సవాలే కానీ అన్నీ మన డివిజన్ ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి జరుపుకోవడం జరుగుతున్నది. రానున్న కాలంలో ఎల్లప్పుడూ కూడా మీ అందరి ఆశీర్వాదాలు మాకుంటే మేము ఎప్పుడు కూడా మీతో పాటే ఎల్లప్పుడూ ఉండి మీ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా ఏదున్నా కానీ పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి కూడా మేము వర్క్ చేయించడం జరుగుతుంది. మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాము. రానున్న రోజుల్లో కూడా మీరు మాకు సహకరిస్తే మేము కూడా మీకు ఎల్లప్పుడూ సహకరించి ఎల్లవేళలా మీ ఆశీర్వాదాలు ఉంటే మాకు కూడా మేము కూడా మీకు ఎల్లవేళలా అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉండి మన 48వ డివిజన్ రానున్న రోజుల్లో భారీ ఎత్తున డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుచున్నాను. తుమ్మల గారి నాయకత్వంలో మనం కంపల్సరీగా చేసుకుంటాం. ఈ 2.5 సంవత్సరాలలో చేసుకున్నాం, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఇంకా చేసుకుంటాం. ఇంకా రానున్న 5 సంవత్సరాలు కూడా మనదే ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ మాకు సహకరించి ఉంచితే మేము కూడా మీ అందరి సహకారంతో మేము ముందు ఉండి మేము వెలవెలగా ఉంటామని కోరుచున్నాను.